వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ త్వరలోనే అత్యున్నత పీఠం అధిష్ఠించనున్నాడా? ఏపీకి కాబోయే సీఎం జగనేనా? చంద్రబాబుకు ఘోర పరాభవం తప్పదా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇదేదో జ్యోతిష్యులు చెప్పిన మాట కాదు, రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట అంతకన్నా కాదు. తాజా సర్వేలు, అంచనాలు, ఇంటెలిజెన్స్ నివేదికలు చూసి కేంద్ర హోంశాఖే ఈ నిర్ణయానికి వచ్చిందట. ఉన్నట్టుండి జగన్కు సెక్యూరిటీ పెంచడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. వాస్తవానికి ఆంధ్ర ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పష్టమైన అధికారం ఇవ్వబోతుందని ఇప్పటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. 2014లో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఎక్కువగా గెలుపు పవనాలు వైసీపీ వైపే వీస్తున్నాయి. రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరంటే మెజారిటీ జనాల నుండి జగన్ పేరే వినిపిస్తోంది. అన్ని సర్వేలు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, జగన్ సీఎం అవుతారని తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో జగన్ కు కేంద్ర హోంశాఖ మరింత సెక్యూరిటీని పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే జగన్ కు ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తోంది. పాదయాత్ర సమయంలో కూడా రోప్ పార్టీలు, మఫ్టీలో పోలీసులు ఆయన వెన్నంటి నిలిచారు. ఎలాంటి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ పై కోడి కత్తితో ఓ యువకుడు దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆయన భద్రతలో డొల్లతనాన్ని ఎత్తి చూపింది. దీంతో మరోసారి ప్రభుత్వం అప్పటికప్పుడు జగన్ భద్రతపై సమీక్ష జరిపింది. సిబ్బంది సంఖ్యను పెంచారు. ఎవరూ ఆయన దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం యావత్తూ ఆయన కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు జగన్ పార్టీకి అనుకూలంగా రానున్నాయి అన్న అంచనాల నేపథ్యంలో స్వయంగా కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయనకు కేటాయించిన భద్రతా సిబ్బంది, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. దీంతో సెక్యూరిటీని మరింత పెంచాలని నిర్ణయించింది. జగన్ విజయంపై ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా రావడంతో సెంట్రల్ హోమ్ అఫైర్స్ కమిటీ హై సెక్యూరిటీని అలర్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కారణాల మూలంగా జగన్ కు సెక్యూరిటీని పెంచాలని వైసీపీ నేతలు గతంలో డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖనే ఆయన జగన్ కు భద్రత పెంచాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో వైసీపీ అభిమానులు ఇప్పటికీ విజయోత్సవ సంబరాల్లో మునిగి తేలారు. జగన్ సీఎం అవడం ఖాయమంటూ పండగ చేసుకుంటున్నారు. ఇక ఫలితాల వెల్లడి కేవలం లాంఛనమే అని వారంటున్నారు. ఏదేమైనా ఎవరేమన్నా, సర్వేలు ఏది చెప్పినా ఫలితాలు వెల్లడయ్యేంత వరకు కొత్త సీఎం ఎవరు అన్న దానిపై స్పష్టమైన అంచనాకు రావడం నిజంగా కష్టమైన విషయమే అనడంలో సందేహం లేదు.